భారతీయ సాహిత్య తొలి నవల భర్తబాణ మహాకవి రచించిన కాదంబరి 32వ భాగం 13/3/24 విరహ వేదనతో పైకెళ్ళిపోయినటువంటి పుండరీకుణ్ణి గురించి బాధపడుతూ తను కూడా చిత్తి పేర్చుకొని చచ్చిపోదామని మహాశ్వేత భావిస్తుండగా ఒక దివ్యాంశ సంభూతుడు పైనుంచి కిందకి దిగొచ్చి నువ్వేం చనిపోవద్దు, వస్తాడు మీ పుండరీకుడు అని చెప్పటం. ఆ విషయం మనం చెప్పుకున్నాం. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చెప్తున్నాం. ప్రత్యూషసి తూత్థాయ తస్మిన్నేవ సరసి స్నాత్వా కృత నిశ్చయా తత్ప్రీత్యా తమేవ కమండలుమాదాయ తాన్యేవ చ వల్కలానిత అక్షమాలాన్ గృహీత్వా బుద్ధ్వా నిస్సారతాం సంసారస్య జ్ఞాత్వా చ మంద పుణ్యతామాత్మ నః నిరూప్య చ ప్రతీకార దారుణతాం వ్యసన్యో పనిపాతానాం అకలయ్యన్ దుర్నివారతాం శోకస్య దృష్ట్వా చ నిష్ఠూరతాం దైవస్య చింతయిత్వా చాలి బహుళ దుఃఖతాం స్నేహస్య భావయిత్వా చ నిత్యతాం సర్వభావనాం అవధార్య వాచాండభంగుర తాం సర్వసుఖానాం అభిగణ్యైత్తాదమంబాంచ పరిత్యజ్య సహ పరిజనేన మనసా సకల బంధువర్గం నిత్యవిషవయసు సుఖేభ్యో మనసంయేంద్రియాణి గృహీత బ్రహ్మచర్యాదేవం త్రైలోక్యనాథం నాథ శరణమిమం శరణార్థిని స్థాణుమాశ్రిత్యత తవత్యస్మి అపరే దుఃచక్రుతో అపి సముపలబ్ధవృత్తాంతస్తాపః సహాంబయా సహ బహుబంధు వర్గేణ ఆగత్య సుచరంకృతా స్థైరూపాయై అభ్యర్థనాభాశ్చ బహుధిరుపదేశైశ్చానేక ప్రకారై పరిశాంత్వ నైశ్చన నానావిధైర్గృహగమనాయ మే మహాంతం యత్నమకరోత్ యదా చ సేయమస్వాద్వ వ్యవసాయాత్ కదంచిదపి కస్యతే వ్యావర్తయితు ఇది నిశ్చయమతి గతవాన్ తదా నిరాశాసి అదుష్యక్తవద్జతయా హి దుహితృ స్నేహస్య పునః పునర్మయా విసృజ్యమానోపి బహుజనన్ దివసాన్ స్థిత్వా సశోక ఏవాంతర్దహ్యమాన హృదయో గృహానతయాసి గతే శతాతే తతః ప్రభృతి దేవస్య కృతే అశ్రుమోక్షమాత్రకేణ కృతజ్ఞతాం దర్శయంతి తదనురాగకృశమిదమం అస్తమిత లజ్జమమంగళభూతమనేక క్లేశాయా సహస్ర నివాసం దగ్ధ శరీరం బహువిధైర్నియమ శోషయంతీవస్యైశ్చ ఫలమూలవారిభిర్వర్తమానాయ జపవ్యాజేన తద్గుణగణాని గణయంతి త్రిసంధ్యమత్ర సరసి స్నానం ఉపస్పృశంతి ప్రతిదినమర్చయంతి దేవం త్ర్యంబకమస్యామేవ గుహాయాంతరళిక సహ దీర్ఘం శోకమనుభవంతి సుచిరం న్యవసన్ సాహమేవం విధా పాపకారిణి నిర్లక్షణా నిర్లజ్జా క్రూరా చ నృశంసా చ గహ్రణీయా
నిష్ప్రయోజనోత్పన్నా నిష్ఫల జీవితా నిన్నాధార అవలంబనాని సుఖాచరీ మయా దృష్టయా పృష్టయా వా కృత బ్రహ్మణవధ మహాపాతకయా కరోతి మహాభాగ ఇత్యుక్త్వ పాండునావల్కరూపాంతేన శశి న నివ శరన్నేఘ సకలేన ఆచ్ఛాద్య వదనం దుర్నివార బాష్పవేగమపారయంతే నివారయితు మున్ముక్త కంఠం అతి శిర ముచ్చై దీనికి విద్వాన్ విశ్వంగారి అనువాదం ఏం చెప్తుందో చూద్దాం. ఈ పాడు రాత్రి చెప్తోంది. కాళరాత్రిలా 1000 ఏళ్లుగా తోచింది. యాతనామయంగా, దుఃఖమయంగా, నరకమయంగా, అగ్నిమయంగా ఈ రాత్రి నిద్ర లేకుండా అలా నేలపై పడి దొర్లుతూనే గడిపారు. ఆ కన్నీళ్లతో తడిసినటువంటి దుమ్ము చెక్కిళ్లకు అంటుకుంది. వెంట్రుకలు విడిపోయి చెక్కిళ్లపై చిక్కుబడి ముఖమంతా కప్పేశాయి. గట్టిగా ఏడ్చి గొంతు బొంగురుపోయి తడి ఆరిపోయి అలా ఆ కొలను గట్టులోని మీదే ఆ రాత్రంతా తరలికతో పాటు పడుకున్నారు. ఉదయం లేచి అదే సరస్సులో స్నానం చేసి నిశ్చయించుకున్నా. ఏమని? ఆయన ఆత్మప్రీతిగా ఆయన కమండలువునే తీసుకున్నారు. అవే నార చీరలనే కట్టుకున్నాను. ఆయన అక్షమాలే జపమాలే తీసుకున్నారు. సంసారం నిస్సారమని గ్రహించా. నా మందభాగ్యాన్ని గమనించా. మనకు వచ్చే కష్టాల దారుణతకు ప్రతీకారమంటూ లేదని అర్థమైపోయింది. శోకం ఆపరానిదని ఆకలింపు చేసుకున్నా. దైవం నిష్ఠురం అన్నది పరికించా. స్నేహశీలతతో అనేక దుఃఖాలు అంతర్గతమై ఉంటాయని విచారించా. అన్ని భావాలు అనిత్యమేనని భావించుకున్నా. ఏ సుఖమైనా అకస్మాత్తుగా పాడైపోవచ్చునని కూడా అర్థమైపోయి నాన్న సంగతి అమ్మ సంగతి లెక్కించలేదు. నేను పరిజనులను బంధువులను పాటించలేదు. విషయ సుఖాలపై మనస్సు పోనివ్వలేదు. ఇదంతా ఎవరు చేత? మహాశ్వేత చంద్రపీఠ రాకుమారుడికి చెప్పారు. ఇంద్రియాలను నిగ్రహించుకొని బ్రహ్మచర్య వ్రతం బట్టి అనాథ శరణుడు త్రిలోకనాథుడు అయిన ఈ పరమేశ్వరుణ్ణే శరణు చొచ్చారు. మర్నాడు ఈ వార్త ఎలాగో విని అమ్మతో పాటు బంధువులతో పాటు మా నాన్న వచ్చి ఎంతసేపు ఆయన ఏడ్చేశారు. ఎన్నో ఉపపత్తులతో ఎన్నో విధాలుగా బతిమాలి ఏవేవో ఉపదేశించి ఎన్నెన్నో ఓదార్పులు పలికి నన్ను ఇంటికి తీసుకువెళ్లాలని మహాప్రయత్నం చేశాడు మా నాన్న. ఇక ఏం చేసినా నేను ఈ ప్రయత్నం విరమించుకోను అని తెలుసుకున్న తరువాత ఎంత నిరాశ కలిగినా కడుపు తీపి కనుక నేను ఎన్నిసార్లు వీడ్కొన్నా పోక చాలా రోజులు ఇక్కడే ఉండి చివరికి మా నాన్న ఇంటికి వెళ్ళిపోయాడు. చంద్రాపీడ స్తు ప్రథమమేవ స్యారూపేణ వినయేన దాక్షిణ్యేన మధురాలాపయతయ నిస్సంగతయా చాతి తపస్వియాతాయా చ ప్రశాంతిత్వేన చ నిరభిమానతయా చ మహానుభావేత్వేన శుచితయా చ ఉపారూఢ గౌరవోభూత్. తదానీం అంతు తేన పరేణ దర్శిత సద్భావేన స్వవృత్తాదక్త ధనేన తయా చ కృతజ్ఞతయా హృత హృదయ
సుతరామో రూపిత ప్రీతిరభవత్ అధీకృత హృదయ యశ్చైవ శనైస్తనైః ఏనామభాషత భగవా అక్లేశభీరుపకృత జ్ఞః సుఖాసంగు సంగులుబ్ధో లుబ్ధో లోకస్నేహ సదృశం కర్మానుష్యాతు మసక్తోని అవిష్ఫలేన విస్ఫలేన అశ్రుపాతమాత్రేణ స్నేహముపదర్శయన్ రోదితత్వాయా త్వకర్మణైవ సర్వమాచరంచ కిమివాన ప్రేమోచిత ఆచేష్టితం ఏన రోదిషీ తదర్థమా జన్మనః ప్రభృతి సముపచిత పరిచయః ప్రేయాం నాం సంస్తుత ఇవ పరిత్యక్తో బాంధవజన సన్నిహిత అపితృణాం అవజ్ఞయా అవధీరిత విషయాః విముక్తాన్ అతిశయ సుశీలాన్ సుశీలా సమృద్ధి నైశ్వర్య సుఖాని మృణాలిని వాత తనీయస్య వినిత తరాం నితమానమనుచితై సంశ్లేషైరుపనీతాతమర్గ గృహీత బ్రహ్మచర్యమయోజిత తస్తపసి మహాత్యాత్మా వనితా జన దుష్కరమతి కష్టమంగీకృత అరణ్యావస్థాన అతి చ అనాయాసేనైవాత్మదుఃఖాభిహతైః పరిత్యజ్యతే మహీయసాతు మగ్నే నగరీయసే క్లేశే నిక్షిప్తగే వేబలం యదేవ తదను మరణం నామత నిజమా మదతి నిష్ఫలమద్విజ్జనాచరిత ఏష మార్గో మోహావిలసితమేత జ్ఞాన పద్ధతిర్యం రభసాచరితమిదం ద్రక్ష్తు క్షుద్రదృష్టిరేష అతి ప్రమాదోయం మౌక్షస్కరితమిదం యదు పరతేపి పరిభ్రాతరి సుహృదిగా భర్తరి వా ప్రాణాః పరిత్యజ్తే స్వయంతేన్యన జహాతి న పరిత్యాజ్యాః అత్ర హి విచార్య మారే స్వార్థ ఏవ ప్రాణ పరిత్యాగో యం అసహ్య శోక వేదనా ప్రతీకారత్వాదాత్మనః ఉపరతస్య తు కవపి గుణమావహతి అవతాస్తస్యాయం ప్రత్యుజ్జీవనోపాయః ధర్మోపచక కారణం న శుభలోకో లోక ఉపార్జన హేతు న నిరయపాత ప్రతీకారః న దర్శనోపాయః న పరస్పర సమాగమ నిమిత్తమన్యామేవ స్వకర్మ ఫల పరిపాకో ఉపచితామవసానావసో నీయతే భూమిమసావస్యాత్మమాతినః కేవలమేన నాసంయుజ్యతే జీవంస్తు జలాంజలిదానాది నా బహూపకారోచ్యుప ఉపరత తస్యాత్మనస్య మృత స్థునో భయస్యాపి స్మరతావత్ ప్రియామేకపత్నీం రతిం భగవతి భర్తరి మకరకేతౌ సకలా బలాజన హృదయహారిణి హరనయన ఉత భుజా దగ్ధే అపి విరహితామసుభి వృధాంచ వార్ష్ణేయీం శూరసేన సుతామభిభూపే సావజ్ఞ విజిత సకల రాజక మౌళి కుసుమవాసిత పాదపీఠే పశ్చావ అఖిల భువన బలిభాగ భుజి పాండవ్ కిందవ ముని శాపానలేందన తాం ఉపాసగతే అస్య పరిత్యక్త జీవితాం ఉత్తరాంచ విరాట దుహితం బాలాం బాలశశినీ వయనానందహేతౌ వినయతి విక్రాంతేన చ పంచత్వం అభిమన్యా ఉపగతే అపి ధృతదేహం దుశ్శలాంచ ధృతరాష్ట్ర దుహితరం భ్రాతృశతోత్సంగాలాలితం అతి మనోహరే
హరవరదానవర్ధితమహిమ్ని సింధురాజే జయధ్రదేర్జున లోకాంతరముపనీతే అప్యకృత ప్రాణపరిత్యాగా అన్యాశ్చ రక్షసురాసుర ముని మనుజ సిద్ధ గంధర్వ కన్యక భర్తృరహితా శ్రూయంతే సహస్రశో విధృత జీవితా అని మహాశ్వేత తన కథ చెబుతోంది. ఏమిటి ఇందులో? అప్పటి నుంచి కేవలం కన్నీళ్లతో వాళ్ళకి కృతజ్ఞత కనబరుస్తూ వాళ్లపైన అనురాగంతో కృషించిపోతూ ఈ పాడు కట్టెను మోసుకు బతుకుతున్నా అంటే ఈ శరీరాన్ని ఎంతో పాపి నిస్సిగ్గులేనిది, అంటే సిగ్గులేనిది, నిస్సిగ్గుగా ఉన్నది, అమంగళకరమైంది, అనేక కష్టాలకు పుట్టినది అయిన ఈ పాడు శరీరాన్ని ఎన్నెన్నో నియమాలకు శోషింపచేస్తూ వచ్చా. జపం పేర ఆయన గుణగణాలు గణిస్తూ 3 పొద్దులా ఈ సరస్సులో స్నానాలు చేస్తూ రోజు పరమేశ్వరుణ్ణి పూజిస్తూ కందమూల ఫలాలతో జీవిస్తూ ఈ గుహలో తరలికతో పాటు ఈ చెరశోకాలను అనుభవిస్తూ ఇట్లాంటి పాపి అలలక్షవంతురాలి, నిర్లజ్జన్, క్రూరురాలిని, ప్రేమరహితన్, నృశంసన్, గర్హణీయన్, నాయనా నేను అంటుంది. నాయన అంటే రోజు చంద్రబీడుడు. నిష్ఫల జీవితం నాది, ఒక్క ఆదరు కూడా లేని దుఃఖహీనురాలను రా బాబు. ఇలాంటి బ్రాహ్మణ హత్య చేసిన నన్ను చూసి ప్రశ్నించి నువ్వు పొందగల ప్రయోజనం ఏమిటయ్యా అంటూ మహాశ్వేత తెల్లటి నారచీర మహాముఖం కప్పుకొని చిప్పిలి పారుతున్న కన్నీళ్లను ఆపుకోలేనిదై గొంతెత్తి గోలు గోలు అని ఏడవటం ప్రారంభం. చంద్రాపీడులకు ఆమెపై ముందే ఎంతో గౌరవం ఏర్పడి ఉందిగా. ఆమె రూపం, వినయం, దాక్షిణ్యం, ప్రియభాషత్వం, నిర్మలత, తపస్విత తన్ను బాగా ఆకట్టుకున్నాయిగా. కనుక ఆమెకు దురభిమానం లేదని మహానుభావురాలుగా అతనికి అనిపించింది, కనిపించింది, పరిశుద్ధురాలుగా తోచింది. అందువల్లనే ఆమెపై తనకెంతో గౌరవ భావం ఏర్పడి మరి ఇప్పుడు తాను అడిగిందే తడవు తన వృత్తాంతం చెప్పినందుకు తనలో కృతజ్ఞతాభావం కూడా కలిగి ఆమెపై మహాప్రీతి ఏర్పడి మనసు కదిగిపోయి చంద్రాపీడుడు నెమ్మదిగా మెల్లమెల్లగా మహాశ్వేతతో అంటున్నారు. బ్రువన్ముచ్చేతాభిజీవితం సందిగ్ధోప్యస్య సమాగమయోదిత స్యాత్ అనుభవగత్యాతు తతః పునః స్వయమేవ సమాగమ సరస్వతి సమాకర్ణిత అనుభవేద అకో అనుభవే శకో వికల్పః కథంచత దృశానాం అప్రాకృతాకృతీనాం మహాత్మనామత ధగిరాం గరీసాపి కారణేన గిరివైతవ్యమాస్పంద కుర్యాత్ ఉపరతేన చ జీవంచ కీదృశామాగతి అదో నిస్సంశయం సా ఉపాజాత కారుణ్యో మహాత్మా పునః ప్రత్యుజ్జీవనార్థమేవైతి ముఖ్యప్య స్వరలు నీతవాన్ అచించో హి మహాత్మనాం ప్రభావః బహుప్రకారాశ్చ సంసారా ప్రవృత్తయః చిత్తంచ దైవమాశ్చర్యాతిశయయుక్తాశ్చ తపస్సిద్ధయ అనేకవిధాశ్చ కర్మణాం శక్తయః అపి చ సునిపణమపి ముషద్భిః కిమనాన్యచ్చ దపహరణే కారణమాసంకేత జీవిత ప్రధానాం ధృతేన చాపంభాం ఇదం అనగంతవ్యం భవత్యాజర ప్రవృత్తయేష పంథాః తథా హి విశ్వావసు నాగగంధర్వరాజేన మేనకాయాముత్పన్నాం ప్రమద్వరాం నామ కన్యాం
ఆశీష విలుప్త జీవితాం స్థూలకేశాస్త్రమే భాగ్ధవ్యస్య నప్తా ప్రమతితన యో మునికుమార రురుర్నామ స్నాయుషోర్ధేన యోజితవ అర్జునం చాస్వమేధతరగాను సారినమత్మజేన బభ్రువాహన నామ్నా అపర సమర శిరసి శరాపహృత ప్రాణం ఉలూపీనామ గాగకంజకావ్ స ఉచ్ఛ్వాస సమరో అభిమన్యుతరయంచ పరీక్షితమస్తదామాస్త్ర పావక పరిపృష్టముదరాదుపరత మేవ నిర్గతముత్తరా ప్రలాపో జనిత కృతో భగవాన్ వాసుదేవో దుర్లభానసూన్ ప్రాపితవాన్ ఉజ్జయున్యాంచదాదీన్ సందీపని ద్విజతన తనయమంతక పురాదయ హృత్య త్రిభువన వందిత శరణ సవేత సవై స ఏవానీతాన్ అత్రాపి కథంచి దేవ మేవ భవిష్యత్ తథాపి కిం క్రియతే ఉపాలభ్యతే భగవతి భగవాన్ విధి బలవతీ చ నియతి ఆత్మేచ్ఛయాన శక్యముచ్ఛ్వసితమపి అతి పిశునాని చాస్యైకాంత నిష్ఠురస్యైదైవహత కస్య విలసితాన్ నినక్షమంతే దీర్ఘకాలమవ్యాజరమణీయం ప్రేమ ప్రాయేణ జన సరస ఏవ అనాయత స్వభావభంగురాని సుఖాని చ అయత స్వభావాని చ దుఃఖాని తథా హి కథమప్యేకస్మిన్ జన్మని సమాగమో జన్మాంత సరస స్రాని చ విరహః ప్రాణినామతో నార్హస్య నింద్య ఆత్మానం నిందితుమాం ఆపతంతి హి సంసార ప్రథమతి గగనమవతీర్న నామేతి వృత్తాంతాః ధీరా హి పరంచాపదమించేవం విధైరన్యైశ్చ మృదుభిః ఉపసాంత్వన్త్వై సంధ్యాప్యుతాం పునరుపదిగజ్జరే జరేనాంజలిపుటో ఉపనీతేనానిచ్చంతి అతి బలాత్రక్షాళిత ముఖీ మకారయేత్. అంటున్నాడు చంద్రాపీరుడు మహాశ్వేత భగవతి. కష్టాలకు ఓర్చుకోలేక కృతజ్ఞ తెలియని లోకం సుఖాన్ని ఆపేక్షించే జనం స్నేహానికి అనుగుణమైన పని చేయలేక వట్టి కన్నీళ్లతో ప్రేమను కనపరుస్తూ ఉంటారు. మీరు అలా కాక ఆచరించి చూపిస్తున్నారు. యు ఆర్ ప్రాక్టికల్ అని అర్థం. ప్రేమ ఉచితమైన పని మీరు చేయనిదంటూ ఏం లేదు. ఇప్పుడు మరింక దుఃఖిస్తారు ఎందుకండి? ప్రేమ కోసమే మీరు చిన్నతనం నుండి పరిచితులై బంధువులందరినీ ఎవరో అన్నట్లు వదిలేశారా? అందుబాటులో ఉన్న విషయ సుఖాలను దృఢప్రాయంగా వదిలేశారా? దేవేంద్ర భోగాలను కూలత్రోశారా? మృళాళం కంటే సన్ననైన మీ శరీరాన్ని తప క్లేశంతో మరింత సృష్టింపచేశారు కదా. బ్రహ్మచర్యాన్ని పరిగ్రహించారు కదా. తపస్సు చేసుకుంటున్నారు ఒంటరిగా. వనితలకు కష్టకరమైన అరణ్యవాసాన్ని ఎంతో ధైర్యంతో అనుభవిస్తున్నారు. ప్రాణం పోగొట్టుకోవాలంటే సునాయాసంగానే ఆ పని చేసుకోవచ్చు. కానీ ఇన్ని కష్టాలను తపక్లేశాలను అనుభవించడం అంటే ఎంతో గొప్ప ప్రయత్నం చేస్తే గాని సాధ్యపడదమ్మా. సహగమనం అనేది చాలా నిష్ఫలమైన పని. తెలియని వాడు చెయ్యాల్సిన పని. మౌఢ్యంతో అజ్ఞానంతో తొందరపాటుతో చేసే పని. గొప్పవారి దారి కాదు. ప్రమాదకరమైన పద్ధతి. తండ్రో అన్నో మిత్రుడో భర్తో చనిపోతే తాను చనిపోవటం మూర్ఖం. బలవన్మరణం తప్పమ్మా. ఇంతకు ప్రాణత్యాగంలో స్వార్థం కనబడుతుంది. శోకాన్ని భరించలేక
దానికి ప్రతీకారం చెయ్యలేక చనిపోతారు. చనిపోయినంత మాత్రంతో వచ్చే గొప్పతనం ఏమిటమ్మా? ఆయన్ను బతికించుకోవటం జరుగుతుందా? ఇందులో ధర్మ నిర్వహణం అవుతుందా? పుణ్యం వస్తుందా? నరకం తప్పుతుందా? లేదు. పోని అతన్ని చూడగలమా? కలుసుకోగలమా? మాట్లాడగలమా? ఎవరి కర్మ విపాకం కొద్దీ వాళ్ళు జన్మిస్తారు. ఆత్మహత్య మహాపాపం. బతికి ఉంటే జలాంజలి అయినా మృతులకు దక్కుతుంది. తన ఆత్మకు శాంతి లభిస్తుంది. చనిపోతే రెండూ దొరకవు. తన భర్త సకల సీమంతిని మనోహరుడు మన్మధుడి శివుడి కంటి మంటలు కాలిపోతే ఆయనకు ఏకపత్ని పెరియురాలు అయిన రతీదేవి చచ్చిపోయిందా? నిఖిల భువన పాలకుడు సకల రాజన్య శరకుసుమ వాసిత పాదపీఠుడు అయిన పాండురాజు తన భర్త కిందట మునిశాపాగ్నికి ఇంధనమైపోతే అంధక వృష్టి కులోత్పన్నుడైన సూరసేనుని కూతురు కుంతి సగమనం చెయ్యలేదని జ్ఞాపకం చేసుకో. బాలచంద్రుడిలా నయనానందకరుడైన అభిమన్యుడు మరణిస్తే విరాటరాజు కూతురు యువతి ఉత్తర బతికే ఉంది. అలాగే అతి రూపవంతుడు శివప్రసాదం పొందినవాడు అయిన సింధురాజు జయద్రథుడు సైంధవుడు అర్జుని బాణాలకు ఎనకాగా మూరుగురు అన్నల ముద్దు చెల్లదు ధృతరాష్ట్ర మహారాజు కూతురు దుస్సర ప్రాణత్యాగం చేసిందా? మిగతా సురాసుర ముని మనుజ సిద్ధ సాధ్య సందర్భ కన్యలెందరూ భర్తలను పోగొట్టుకొని బతికి ఉన్నారని చెబుతుందో కాలోకమంతా. చనిపోయినా సహగమనం సందిగ్ధమే అయి ఉండగా మరి మీరేమో సమాగమం బతికి ఉండగానే కనుకుంటుందన్న మాటను కూడా విన్నారు. ఇక అనుమానం ఏమిటి? మళ్ళా మీ ప్రియుడు మీ దక్కుతారు. ఇలాంటి మానవాతీతులైన మహాత్ముల మాటలు ఎంత పెద్ద కారణం ఏర్పడినా అవి వమ్ము కావు, అబద్ధం కావు. ఆయన చనిపోయే ఉంటే మీతో సహగమనం ఎలా సిద్ధిస్తుందమ్మా? కాబట్టి ఆ మహాత్ముడెవరు తిరిగి పుండరీకుణ్ణి బతికించే ఉద్దేశంతోనే దేవలోకానికి తీసుకుపోయి ఉంటాడు. మహాత్ములకున్న ప్రభావం అంతా ఇంత అని చెప్పలేం. లోకంలో ఏవేవో జరుగుతూనే ఉంటాయి. దైవం అతి విచిత్రమైందమ్మా. తపసిద్ధులు అద్భుతమైందవి తల్లి. మనుష్య కర్మలకున్న శక్తులు అనేక రూపాలు. ఇది కాక నిశితంగా మనం ఆలోచిస్తే బతికించడానికి తప్పితే పుండరీకుణ్ణి దేహాన్ని అపహరించేందుకు వేరే కారణం ఏముంటుందమ్మా? ఇదేం అసంభవం అనుకోకండి. ఇది చిరకాల అనుగతమైన మార్గమే. పూర్వం విశ్వావసుడనే గంధర్వుడి మేనకకు ప్రమద్వరే అనే కన్యక పుట్టింది. ఆమె పాము కరిచి చనిపోయి అప్పుడు స్థూల కేశాశ్రమంలో ఉన్న శవన మహర్షి మనుమడు ప్రమతి ముని కుమారుడు అయిన రురుడనే మహర్షి తన ఆయుస్సులో సగమిచ్చి ఆ కన్యను బ్రతికించుకున్నాడు కదా. అశ్వమేధం చేసి ఆ గుర్రం వెనుక వెళ్ళిన అర్జునుడు తన కొడుకే అని బభ్రువాహనుడి బాణాలతో యుద్ధంలో చనిపోగా నాగకన్యక ఉరూపి తిరిగి బతికించుకుంది కదా. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు అశ్వత్థామ బాణాగ్నితో ఉడికి చనిపోయే పుట్టాడు కదా కడుపులో. ఉత్తర విలపించగా దయ కలిగిన వాసుదేవుడు వాడిని బతికించి వంశాన్ని నిలబెట్టాడు కదా. ఉజ్జయినిలో సందీప విప్ర కుమారుడు మరణించగా యమపురి నుండి తీసుకొని అప్పచెప్పాడు కదా కృష్ణ పరమాత్మ. పై విధంగా ఇక్కడ సంభవం కావచ్చమ్మా. అయినా విలపించడం వల్ల ఏం వస్తుంది తల్లి? ఇది బలీయమైంది, కర్మ బలవత్తరమైంది. ఆత్మ ఇచ్ఛతో మనం ఊపిరి కూడా విడవలేమమ్మ. కఠోర హృదయుడైన భగవంతుడి విలాసాలు అతి కఠినంగా ఉంటాయి. అకారణ ప్రేమ రమణీయతను దైవం చిరకాలం సహించలేడు తల్లి. పరతు దుఃఖాలనేవే భంగురమై దుఃఖాలు చిరకాలం వేధిస్తాయి.
ఒక జన్మలో సభాగమం దుఃఖమైతే బహుజన్మలలో ప్రాణులకు ఎడబాటు కలుగుతో కనుకనే అనవసరంగా మిమ్ము మీరు నిందించుకోవాల్సిన పనిలే. దుర్గమమైన సంసార మార్గంలో పడి నడిచే వారికి ఇవన్నీ తప్పు. ధీరులైన వాళ్ళు ఈ ఆపదలను గడిచి గట్టెక్కుతారు తల్లి. ఇలా అనేక విధాలుగా మృదువాక్యాలు చంద్రాపీడు మహాశ్వేతను ఓదార్చి తిరిగి సెలయేటి నీటిని దోషితో తెచ్చి ఆమె వద్దంటున్న ముఖాన్ని తుడిచారు. అత్రాంతరే చ శృత మహాశ్వేత వృత్తాంతోపజాత శోక ఇవ సముత్సృష్ట దివస వ్యాపారో అల విరపి భగవాన్ అధోముఖతామయైష అదక్షిణేన దివసే పరిణత ప్రియంగుమంజరీరజు నిభే నపి అపింజజ్జిమ్నారజ్య మానే విలసంబిని భద్రమండలే అవిరళ కుసుంభ కుసుమకర రక్తదుకూల కోమలేన చాస్తాతపేన పుచ్యమానేషు దిగ్మఖేషు చకోర నయన తారకాకాంతినా చ పింగళి రూపితస్య మానేతి రోహిత నీలిమ్ని వ్యోమ్ని కోకిల విలోచన చ విభభృణి చారుణయతి సాంఝే భువనమచ్చిషి యథా ప్రధాన మున్విషుగ్రహగ్రా మేజువన మహిషమవలీల అభిషలోచనం కుశీతర తారకాపథపథమునికాలిమాన మాతన్వతి సర్వరేత మసి హనుమతమితి అతను తిమిర తిరోహిత హరిత భానుగగనయాం యాంతేషు తరురాజిషు రజని జలబిందు జాల జనిత జడిమ్ని బహుళవన కుసుమ పరిమళానుగమిత గమనేన చలిత లతావిటప గహనే ప్రవృత్తేన చ పనేన భనే నిద్రా నిభృత పతత్రిన త్రియాం ఆముఖే మహాశ్వేతా మందం మందం ఉత్థాయ భగవతి ముపాస్య పశ్చిమాం సంధ్యాం కంకకమండలు జలేన ప్రక్షాళిత చరణా వల్కల శయనీయే సఖేదముష్ణం నిశ్వసనిదాద చంద్రాపీడో వ్యుత్థాయ కుసుమం ప్రశ్రవణ సల్లా అంజలిలం అవకేన్యకృత సంధ్యా ప్రణాత తస్మిన్ ద్వితీయ శిలాతలే మృదుభిర్లతా పల్లవై శయ్యామకల్పత ఉపవిష్టశ్చ తస్యాం పునస్తమేవ మనసా మహాశ్వేతా వృత్తాంతమన్వభావయేత్ ఆదిచాస్యమపి స మనపి ఏవం వామాయ ప్రతీకారదారుణో దుర్విషహవేగః కృష్టః కష్టః కుసుమాయుధ యుధవేనాభిభూతామహందోప్యేన మనపేక్షిత కాలక్రమా సముత్సారితై హృదై యా సజ్జో జీవితం జలగతి సర్వధానము భగవతే త్రిభువనమాభ్యర్చిత శాసనాయ మకరకేతనాయేతి పునః ప్రచ్ఛైనాం భగవతి సా తవ పరిహితారికావన వాసవ్య సనమిత్రం దుఃఖ సబ్రహ్మచారిణిం తరళికాక్వకాతేతి మహాశ్వేత వృత్తాంతం విని దుఃఖాక్రాంతుడైన దినమడి మా అమ్మ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉందా? మా అమ్మ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉందా? చెయ్యాలి లేదంట. ఎవరు? మా అమ్మకి హెల్త్ కార్డు వచ్చింది, అందుకని ఫింగర్ ప్రింట్ వేస్తున్నారు. ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉందా లేదా చేయమని ఈజీ మనం చేయించుకోవాలి. చేయమని
దివస వ్యాపారం అంటే మధ్యాహ్న వ్యాపారం కట్టేశాడు. పొద్దు తిరిగింది, దినం క్షీణించింది. పిండిపోయిన ప్రియంగు మంజరుల పుప్పడి వంటి అరుణకాంతితో రంజితమై సూర్యబింబం కిందగా వేలాడింది. కుసుమ రసంతో ముంచిత దుకూలల్ల కోమలమైన వీరెండ దిగ్ముఖాల నుండి జారిపోయింది. చకోర భక్తుల కనుగుడ్ల కాంతి వంటి ఎర్రదనంతో నింగి నీలిమ అనురంజితమైంది. కోకిలల కండ్ల వంటి సంధ్యారాగంతో లోకం రంగుమారింది. వరుసగా గ్రహకూటాలు కనులు తెరిచాయి. కారెను పూతుల్లాగా నల్లలైన వేచీకటి ఆకాశమంతా కప్పుకొంది. వనశ్రేణి చెమ్మ చీకట్లో కలిసిపోయి చెక్కపడింది. రాత్రి మంచు బట్టతో తడిసి చల్లబడి రకరకాల అడవి పూల వాసంతో కలిసి తీగలను కదిలిస్తూ మంద పవమానం వీచటం ప్రారంభించింది. పక్షులు నిద్రపోయి. అప్పుడు మహాశ్వేత నల్లగాలి పశ్చిమ సంధను ఉపాసించి కమండూలతో కాళ్లు కడుక్కొని నారచీరల పడకపై దుఃఖంతో నెట్టు వచ్చి కూర్చో. చంద్రాపీడు కూడా లేచి పూలతో సలయేటి నీటి దోయిలు ఇచ్చి సంధ్యావందనం చేసి రెండవ బండపై మెత్తని చిగురుటాకులతో పడక పడతుకున్నారు. దానిపై కూర్చొని ఆ మహాశ్వేత వృత్తాంతాన్ని తిరిగి మననం చేసుకుంటున్నాడు. తర్వాత ఏం జరిగిందో రేపు చూద్దాం. అరే వస్తున్నావా, చేద్దాం అది. అది మామ చేద్దామా? చేసేయకూడదు. ఎక్కడ మీ సేవలో కానీ లేకపోతే ఆధార్ కేంద్రం ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. మనం చేయలేమా? మనం చేయలేము, మా అమ్మ రావాలి. కనుక్కో ఎక్కడ చేస్తా. వచ్చి ఫింగర్ ప్రింట్ వేయాలి తాత, అప్పుడే ఫోన్ నెంబర్ మారుతుంది. పైగా ఇంకో ఫోన్ నెంబర్ కావాలి. ఆ ఫోన్ నెంబర్ కి లింక్ అవుతుంది. అప్పుడు ఓటీపీలు ఏమైనా ఉంటే ఆ ఫోన్ నెంబర్కే వస్తాయి. మరి ఆ పని చేసి పెట్టి మరి చేద్దాం. కాదు మా అమ్మ, నువ్వు అది తీసుకొని ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళావు అనుకో, నీకు ఫ్రీగా వైద్యం చేస్తారు. ఇక్కడ రావుజెడ్ దగ్గర రవివాడ చేస్తారు. ఎవరు చేస్తారు మరి? ఆధార్ కేంద్రంలోనే చేస్తారు. ఎక్కడుంది అది? బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో ఉంది కానీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో ఉంది కానీ అతను ఎప్పుడు ఉంటాడో తెలియదు. లేదు మా అమ్మ, అది నీకే వస్తుంది. నీ దాంట్లో రౌండ్ బాబాయ్ యాడ్ చేసుకున్నావు అంతే. బాబాయ్కి తెలుసమ్మా, ఫోన్ చేసి కనుక్కోవా. సరే కనుక్కో. ఇగో కనుక్కుంటే దీనిలో చేసేది నమ్ముతున్నా. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలనుకో, కామినేనికి వెళ్ళినా కూడా పనికి వస్తుంది. అది ఎక్కడుందో వాడికి తెలుస్తుంది. కనుక్కో. నా ఫోన్ చేస్తా.